హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. ఇవాళ మన వీడియోలో కమ్మని పెసరపప్పు కొబ్బరి అప్పాలు ఎలా చేయాలో చూద్దాము. వీటిని చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు. ఈసారి పండుగకి ఎప్పుడూ చేసుకునే పూర్ణాలు బొబ్బట్లు కాకుండా ఇది ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది. మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ఎలా చేయాలో చూసేద్దామా. దీనికోసం ముందుగా ఒక కప్పు కానీ గ్లాసు కానీ కొలత తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ తోటి కొలుచుకొని ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. ఆ పెసరపప్పుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఈ పెసరపప్పు ఒక 1/4 కిలో ఉంది. ఈ పెసరపప్పుతో పాటుగా 2 చెంచాలు బియ్యం కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పుని బియ్యాన్ని నీళ్లు తేటగా వచ్చే వరకు 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. కడిగిన పెసరపప్పు బియ్యాన్ని తగినన్ని నీళ్లు పోసి సుమారు 2 గంటల పాటు నానబెట్టాలి. ఈ పప్పు 2 గంటలు బాగా నానింది. ఇది ఎలా నానాలి అంటే, మనం ఒక బద్ద తీసుకుని గోరుతో గిల్లితే అది విరిగిపోవాలి. ఒకళ్ళు విరగలేదు అంటే ఇంకొంతసేపు నానబెట్టాలి. పెసరపప్పు కాబట్టి 2 గంటలు సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పులోంచి నీళ్ళన్నీ తీసేయాలి. ఇలా నీళ్లు తీసేసిన పెసరపప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకుని వీలైనంత వరకు నీళ్లు పోయకుండా మెత్తని ముద్దలాగా చేయాలి. ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది పెసరపప్పు కొబ్బరి అప్పాలు చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీరు ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారో కూడా తెలియచేయండి. పెసరపప్పు వేసిన తర్వాత రుచికి సువాసన కోసము 5-6 ఏలక్కాయలు కూడా వేసి వీడియోలో చూపించినట్టుగా మెత్తని పేస్ట్ లాగా చేయాలి. ఇలా మెత్తగా రుబ్బుకున్న పెసరపిండిలో తీపి కోసం బెల్లం కానీ పంచదార కానీ లేదా 2 కలిపి కానీ వేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లం సగం పంచదార సగం వేస్తున్నాను. మనం ఏది తీసుకున్నా కూడా పెసరపప్పు దేనితో అయితే కొలిచామో దానితోనే ఒకటి వేయాలి. నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కదా పెసరపప్పు, పంచదార బెల్లం కలిపి ఒక గ్లాస్ వేస్తున్నాను. ముందు బెల్లం సగం తీసుకున్నాను, దానిలో పంచదార వేసాను పైన. ఒక గ్లాసు వేసుకుంటే సమానంగా ఉంటుంది తీపి. కొంచెం ఎక్కువ తక్కువ కావాలనుకున్న వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు. బెల్లం పంచదార రుబ్బిన పెసరపిండిలో వేసి బాగా కలిసేలాగా ఒక్కసారి గ్రైండ్ చేయాలి. మీకు ఇక్కడ ఒకటి చెప్పాలి, బెల్లం వేసే మాట అయితే కొంచెం పొడిలాగా చేసి వేయాలి. గడ్డలుగా ఉంటే మళ్ళీ కొంచెం తక్కువ అవ్వచ్చు. చూసారు కదా వీడియోలో, బెల్లం వేసి గ్రైండ్ చేసిన తర్వాత గట్టిగా ఉన్న పిండి కొంచెం లూజ్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉండే ఒక మూకుడు పెట్టాలి. అందులో 2 చెంచాల నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత మనం రుబ్బి ఉంచుకున్న పెసరపిండి మొత్తం అందులో వేయాలి. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఇంకొక క్వశ్చన్, ఇది ఎంతమందికి కొత్తగా అనిపించింది, అలాగే ఈజీగా ఉందా లేదా అన్నది కూడా నాకు తెలియచేయండి. పండగ అనగానే ఎప్పుడు చేసుకునే పూర్ణాలు బూరెలు బొబ్బట్లు కాకుండా ఒకసారి ఇలా వెరైటీగా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా మూకుల్లో వేసుకున్న పిండిని వీడియోలో చూపించినట్టుగా కలుపుతూ అడుగు అంటకుండా దగ్గరికి అయ్యే వరకు ఉడికించాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చూసారు కదా వీడియోలో, ఒక 5 నిమిషాలకి కొంచెం దగ్గర పడింది. ఇలా దగ్గర పడుతున్న కొద్దీ అంచులకు అంటుకుంటుంది. దాన్ని గరిటతోటి బయటికి లాగుతూ కొంచెం ముద్దలా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడుతూ ఉన్న సమయంలో మన పెసరపప్పు బెల్లం ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్ తోటి పచ్చి కొబ్బరి తురుము కానీ ఎండు కొబ్బరి పొడి కానీ వేయాలి. పచ్చి కొబ్బరి తురుము అయితే టేస్ట్ బాగుంటుంది. అది లేని పక్షంలో ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు. కొబ్బరి తురుము వేసిన తర్వాత ఆ పిండి కొబ్బరి బాగా కలిసేలాగా కలపాలి. ముద్ద దగ్గర పడుతూ ఉన్న కొద్దీ కింద అంటుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇలా గరిటెకి అతుక్కున్న ముద్దని స్పూన్తో తీయాలి. అలాగే కొబ్బరి వేసిన తర్వాత ఇలా ముద్దలా అవ్వడానికి కనీసం ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. బాగా దగ్గరికి వచ్చి చక్కగా చపాతీ పిండిలాగా అయ్యింది. ఇప్పుడు మనము స్టవ్ని కట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా ముద్దలా అయ్యిందా లేదా అని కొత్త వాళ్ళకి ఏమైనా అనుమానంగా ఉంటే కొంచెం ముద్ద తీసుకుని చేతితోటి రౌండ్గా చేస్తే ఉండలాగా అవ్వాలి. ఉండలాగా అయ్యింది అంటే అయిపోయినట్టే. చూసారు కదా వీడియోలో, చక్కగా ఉండలా అయింది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారనిద్దాము. తొందరగా చల్లారాలి అంటే ఈ ముద్దని దగ్గరగా కాకుండా మూకుడులో కొంచెం స్ప్రెడ్ చేస్తే తొందరగా చల్లారుతుంది. ఇలా చల్లారిన ముద్దని గరిటె సాయంతో దగ్గరికి తీసుకోవాలి.
ఇప్పుడు చేతికి నెయ్యి కానీ నూనె కానీ జిడ్డు రాసుకుని ఈ ముద్దని మీడియం సైజు నిమ్మకాయంత సైజు ఉండల కింద చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా పిండి మొత్తాన్ని కూడా ఉండల కింద చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కే లోపల ఒక అరిటాకు కానీ ప్లాస్టిక్ కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ తీసుకుని దాని మీద నూనె రాయాలి. నూనె రాసిన తర్వాత మనం చేసుకున్న ఉండల్ని అరిసెల్లాగా ఒత్తుకోవాలి. ఇలాగ వీడియోలో చూపించినట్టుగా మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మధ్యస్థంగా ఒత్తుకోవాలి. అవసరమైతే చేతికి కొంచెం నూనె రాసుకొని ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుతూ ఉన్నప్పుడు అంచుల దగ్గర కొంచెము పగుళ్ళలాగా రావచ్చు. దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఒత్తుకోవాలి. చూడండి, వీడియోలో ఇంత మందంగా ఒత్తుకోవాలి. ఇలాగే అన్నీ ఒత్తి రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె వేడెక్కిందో లేదో చూద్దాము. నూనెని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేడి చేయాలి. హైలో ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు. నూనె వేడెక్కిందా లేదని తెలియడానికి చిన్న పిండి ముద్దని నూనెలో వేస్తే అది చక్కగా వేగి పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ చిన్న పిండి ముద్దని తీసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మనం ఒత్తి రెడీగా ఉంచుకున్న అప్పాలని వేసి వేయించాలి. ఒక సైడ్ కొంచెం వేగగానే పైకి తేలుతుంది. వెంటనే రెండవ వైపు తిప్పి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ రంగు కూడా పంచదార అయితే తెల్లగాను, బెల్లం అయితే బెల్లం క్వాలిటీని బట్టి రంగు ఉంటుంది. ఇలాగా రెండు వైపులా తిప్పుకుంటూ బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, చక్కగా వేగింది. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసుకుందాము. ఇలాగే మిగిలినవన్నీ కూడా వేయించుకోవాలి. ఎంతో ఈజీగా ఉన్నాయి కదా ఈ పెసరపప్పు కొబ్బరి అప్పాలు చేయడము. మరి మీరు ఒకసారి ట్రై చేస్తారా? మరి ఈసారి పండుగకి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందా, ఇంట్లో వాళ్ళకి నచ్చిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి.